అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండ్ షలోమ్. దేవుడు నీతో ఈరోజు అంటున్నాడు, చెట్టు లేని మెట్టెల మీద నేను నదులను పారజేయుదును, లోయల మధ్యను ఊటలను ఉబుక చేయుదును, అరణ్యమును నీటి మడుగుగాను ఎండిన నేలను నీటి బుగ్గగాను చేసేదను అని సెలవిచ్చిన యేసయ్య మాట ప్రకారముగా ప్రార్థన చేసుకుందాం. అడుగుము అంటున్నాడు, అడిగిన ఎడల నేను ఇస్తానంటున్నాడు, తట్టుమంటున్నాడు, తడితే తీస్తా అంటున్నాడు, వెతుకుమంటున్నాడు, వెతుకుతే దొరుకుతుంది అంటున్నాడు. వాగ్దానం ఇచ్చిన దేవుడు తప్పక చేసే దేవుడు. నాతో కలిసి మనసు పూర్తిగా ప్రార్థన చేసినట్లయితే అందరము కలిసి ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధునైన ప్రియ తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను అయ్యా. ఆర్థికంగా ఎండిపోయి, ఆరోగ్యకరంగా ఎండిపోయి, అయా బలహీనత చెంది, నా అన్న వారి సహాయము లేక, అయా అనేక ఎగ్జామ్స్ రాసి, అయా సరి అయిన రిజల్ట్ లేక, అయా సరి అయిన జాబ్స్ రాక, చదువులో సరి అయిన అయా తండ్రి టాలెంట్ లేదని అయా ప్రక్కకు త్రోసివేసిన స్వభావముతో అయ్యా బలహీనత చెందానయ్యా. మానసికముగా బలహీనత చెంది ఎండిపోయిన భూమిగా, అరణ్యపు నేలగా, ఎవరు బాగుపరచలేనంతగా అయ్యా నేను వాడిపోయి బలహీన పడిపోయి ఎండిపోయి ఉన్నాను. ఈరోజు మీరు మాట్లాడి ఉన్నారు, ఎండిన నేలను అయ్యా, ఎండిన నేలను నీటి బుగ్గగా చేస్తానంటున్నారు, అరణ్య భూమిని నీటి మడుగుగా చేస్తా అంటున్నాడు. అయ్యా నాలో అయ్యా తండ్రి తడిదనమే లేదు యేసయ్యా. నేను ఎండిపోయాను, వాడబారిపోయాను అయ్యా. నన్ను చిగురింపచేయు, ఆత్మీయతలో నన్ను బలపరచు. ఈ అనారోగ్య పరిస్థితిని నుంచి నన్ను తండ్రి యేసయ్యా, నన్ను ఫలభరితమైన జీవితంలోనికి తండ్రి నిలబెట్టు దేవా, నన్ను నిలబెట్టు దేవా. నన్ను అందరూ ఇక నువ్వు బాగుపడవు, నువ్వు ఆరోగ్యంగా సెట్ కావు, నీ రోగము పోదు, నీకు ఇక జాబ్ రాదు, నీకు ఇక పిల్లలు కారు అని చెప్పేసి తండ్రి వారి అన్న మాటలను విని విని నేను అరణ్య భూమిగా అయ్యా, ఎండిపోయిన నేలగా నా జీవితం మారిపోయిందయ్యా. అయ్యా నీటి బుగ్గలను నా భూమిలో పుట్టించవా అయ్యా, నీటి బుగ్గలను నీటి మడుగులుగా చేయవా దేవానికి స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. వర్షపు నీరు భూమిని తాకిన వెంటనే దానిలో ఉన్న విత్తనాలు ఫలభరితమైనట్లుగా నీ యొక్క వాక్యపు తాకిడి నా హృదయంలో తాకుతుండగా అయ్యా, ఈ ప్రార్థన ద్వారా నీ వాక్యపు యొక్క శక్తి నన్ను త్రాకుతుండగా నాలో కలిగిన ప్రతి గలిబిలిని, నాలో కలిగిన ప్రతి అనారోగ్య స్థితిని, నాలో కలిగి ఉన్న తండ్రి బలహీన స్థితిని అయ్యా తండ్రి బలహీనతల నుంచి నన్ను లేవనెత్తుము ప్రభువా, నన్ను బాగు చేయము ప్రభువా, నన్ను ఆదుకో దేవా, నాకు సహాయముగా నిలబడు దేవా. నలిగిన రెల్లు వంటి నా జీవితాన్ని తండ్రి అయ్యా బలాభివృద్ధి కలగ చేయుము తండ్రి. నా చెయ్యి పట్టుకో దేవా అయ్యా, నన్ను కాపాడుము దేవా, నాకు సహాయముగా నిలబడు దేవా. అయ్యా నీ సహాయం నాకు అనుగ్రహించు దేవా. అయా మొదటి వారు కడపటి వారు మీరే కదా ప్రభువా. అయా నా స్థితి నీవు ఎరిగిన దేవుడవు అయా, నా ప్రతి పరిస్థితి నీకు తెలుసయా. నాకు సహాయం చేయయ్యా, నాకు బలము ధరింప చేయు దేవా, నీకు స్తోత్రములు అయ్యా. తండ్రి ఎండిన నా యొక్క బ్రతుకులో అయ్యా ఇదిగో ఆశ్చర్యం జరిగించండి. ఆ రోజు యోసేపుని గురించి అలాగే అనుకున్నారయ్యా, ఇదిగో ఇదిగో ఇతన్ని అమ్మేశాం, ఇతని జీవితం ముగిసింది, ఇతన్ని జైల్లో పడేశాం, ఇతని జీవితం ముగిసింది అని చెప్పేసి చాలా మంది అనుకున్నారు, అతని అన్నదమ్ములు అనుకున్నారు. కానీ దేవా ఎండిపోయిన తన జీవితాన్ని తండ్రి ఒక రోజు వచ్చింది, ఆ రోజు ఆ యొక్క దేశంకే ప్రధాన మంత్రిగా మీరు నిలబెట్టారు దేవా. ఈ రోజు నా ఈ స్థితిని తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎడారి లాంటి నా బ్రతుకులో నీటి బుగ్గలను ఉబుక చేయమని ప్రార్థన చేస్తున్నాను అయా. నీటి మడుగులను పుట్టించండి. నేను తండ్రి కొద్దిగా ఉన్న ఇప్పుడు స్థితి అయా మహాభివృద్ధి
అభివృద్ధి పొందినట్లు దీవించుమని ప్రార్థన చేస్తున్నాను. జీవజలముల ఊటమైన తండ్రి, జీవాధిపతి, నిన్ను బట్టే బ్రతుకుచున్నాను. నా జీవితమునకు ఆధారము నీవే, నా మనసుకు ఆధారము నీవే అయ్యా. నీ వాక్యము సెలవిచ్చుచున్నది కదా, సొమ్మసిల్లిన వారికి బలమిచ్చు వారని నేనే అన్నారు. భక్తిహీనులతో శక్తిహీనులకు బలాభివృద్ధి కలగ చేయవాడరు నేనే అన్నారు. అయ్యా నీకు స్తోత్రములు, నాకు బలము కలుగ చేయండి అయ్యా. అయ్యా నా శక్తిహీనునిగా ఉన్నానయ్యా, నాకు బలాభివృద్ధి కలుగ చేయండి దేవా. అయ్యా ఇదిగో మీరు బలాభివృద్ధి కలుగ చేస్తే, మీరు శక్తిని కలుగ చేస్తే అయ్యా పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురునట్లు అయ్యా ఎగురుతామని వాక్యం సెలవిచ్చుచున్నది. అలియక పరిగెత్తుతామని, సొమ్మసిల్లక తన్ని నడిచిపోదురు అన్నట్లుగా అయ్యా నా జీవితాన్ని మీరు అయా జ్ఞాపకం చేసుకోండి. బలహీనమైన ఈ స్థితి నుంచి అయా నన్ను లేవనెత్తండి దేవా. అయ్యా రాదు, వీటికి జీవితంలో జాబ్ రాదు అనుకొని అందరూ హేళన చేస్తున్నారయ్యా. అయ్యా మీరు మహిమ పొందినట్లు, మీరు ఘనత పొందినట్లు, మీరు నా ద్వారా తండ్రి నీ నామానికి మహిమ కలుగునట్లు అయ్యా నన్ను బ్లెస్ చేయమని ప్రార్థన చేస్తున్నాను. అయ్యా నాకు మంచి జాబ్ను దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. అయ్యా ఇదిగో పిల్లలు కారు అన్న తండ్రి, వారి నోర్లను మోయించుటకు అయ్యా యేసు నామములో తండ్రి నా యొక్క గర్భాన్ని తెరవమని ప్రార్థన చేస్తున్నాను. నీ మహిమార్థమై, నీ సాక్షార్థమై, నీ ఉద్దేశార్థమై నా జీవితము సాగునట్లు, నా జీవితంలో ఈ చిన్న అద్భుతాలను చేయమని ప్రార్థన చేస్తున్నాను. అయ్యా రోగం చేతే ఇతడు చస్తాడు, రోగం జాబ్ రాక ఇతను ఇట్లనే కృంగిపోయి పేదరికంలో ఉంటాడని అయ్యా నా చుట్టూ ఉన్న వారు అనుకుంటూ ఉన్నాడు, ముఖ్యంగా సాతానుగాడు అనుకుంటూ ఉన్నాడు. కానీ నా దేవుడు గొప్పవాడు. ఎండిన తండ్రి నేలను నీటి బుగ్గలను పుట్టించగల సామర్థ్యుడమైన ప్రభువా, ఇదిగో నా జీవితంలో గొప్ప కార్యము జరిగించు, నా జీవితంలో అద్భుతాలు జరిగించు. ఈ ఉదయకాల సమయంలో అయ్యా నేను నా బిడ్డలు అందరూ తండ్రి యేసయ్యా కలిసి చేస్తున్న ఈ ప్రార్థనలో అయ్యా మీ పరిశుద్ధాత్మ ద్వారా గొప్ప కార్యములు జరిగించండి. అయ్యా నాతో పాటు కాన్ఫరెన్స్ లో అయ్యా తండ్రి ఇదిగో ఏకీభవిస్తున్న ప్రతి సిస్టర్ ని బ్రదర్ ని దీవించుమని ప్రార్థన చేస్తున్నాను. అదే విధంగా ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి సిస్టర్ బ్రదర్స్ ని మీరు దీవించి, దర్శించి, ఆశీర్వదించి వారి జీవితాలు ఫలభరితమైన నేలగాను అయా అభివృద్ధి చెందిన నేలలుగాను ఆశ్చర్యకరముగా అనేక మందికి మీ వైపు ఆకర్షించే వారిగా వారి జీవితాలు అభివృద్ధి చెందునుగా కానీ ప్రార్థన చేస్తున్నాను. మహోన్నతమైన మీ శక్తి, మీ పరిశుద్ధాత్మ ద్వారా ప్రతి బిడ్డలో గొప్ప కార్యము జరిగించండి. అయా ఉదయకాల ప్రార్థన మీ అంగీకరిస్తారని నమ్మకంతో ప్రార్థన చేస్తున్నాను. అయ్యా ఇర్మియా గ్రంథం 33:3 నాకు మొరపెట్టుము అని మీరు వాక్యము సెలవిచ్చిన ప్రకారముగా నీకు మొరపెడుతున్నాము దేవా, మీకు మొరపెడుతున్నాము, మా మొరను ఆలకించుము దేవా. అయ్యా మాకు సహాయం చేయి దేవా, మమ్మల్ని తండ్రి యేసయ్య మాకు సహాయం చేసి మమ్మల్ని అభిషేకించు దేవా. ఈ ఉదయకాలం మా స్థితిని మార్చండి అయ్యా, మా పరిస్థితిని మార్చండి అయ్యా, మా ఉద్దేశాలను మార్చండి అయ్యా. మా యొక్క మేము కలిగి ఉన్న ప్రతి విధమైన అయా చీకటి అంధకార శక్తుల నుంచి, బలహీన శక్తుల నుంచి అయా మమ్మల్ని తండ్రి డిస్కరేజ్ చేస్తున్న శక్తుల నుంచి అయా ఇదిగో మనసుని నెగిటివ్ తలంపుల వైపు త్రిప్పు దురాత్మ శక్తుల నుంచి, మానసికంగా బలహీనపరుస్తున్న దురాత్మ శక్తుల నుంచి అయ్యా ఇప్పుడే విడుదల కలిగించండి, ఇప్పుడే విడుదల కలిగించండి, ఇప్పుడే విడుదల కలిగించండి. మీ పరిశుద్ధాత్మ ద్వారా గొప్ప కార్యాలు జరిగించండి. నీ మహోన్నతమైన శక్తి చేత అభిషేకించండి. మీరు ఆ రోజు అయ్యా మీరు వెళ్తుండగా సేనా దయ్యము పట్టిన వ్యక్తి అయా పరిగెత్తుకొని నీ పాదాలు చెంత దాచినట్లుగా అతని క్షణాల్లో విడుదల పొందినట్లుగా అయా మీరు క్షణాల్లో విడుదల కలగ చేయు దేవుడవు. అయా మా స్థితిని క్షణంలో మార్చగల దేవుడవు, మా పరిస్థితిని తీర్చగల దేవుడవు. ఈ లోకంలో ఎవ్వరు మా పరిస్థితిని మార్చలేరయ్యా, ఈ లోకంలో ఎవ్వరు మా స్థితిగతులను మార్చలేరయ్యా. కానీ మీకు సమస్తము సాధ్యమయ్యా. మీరు ప్రతి పరిస్థితిని మార్చి మాకంటూ గొప్ప కార్యము చేయగల సామర్థ్యుడవు కనుక అయ్యా నీ పాదముల చెత్త వస్తున్నా అయా నా పరిస్థితిని మార్చి అయా ఎండిన నేలగా
ఉన్న నా జీవితాన్ని అయా చెట్లు లేని మెట్టగా ఉన్న నా జీవితంలో నదులను పారచేయుము దేవా. ఎండిన నాకు నీటి బుగ్గగా మార్చు దేవా. అరణ్యం లాంటి నా బ్రతుకును నీటి మడుగుగా మార్చు దేవా. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను అయ్యా. ఇదిగో నా చెయ్యి పట్టుకొని నన్ను నడిపించుమని నీ ఆత్మ చేత అభిషేకించి అయ్యా ఈ రోజు నుంచి నా దుఃఖ దినములను సమాప్తము చేయమని, మీ ఆత్మ ద్వారా నా జీవితాల్లో గొప్ప కార్యము చేయమని దేవా మిమ్మల్ని స్తుతిస్తూ మహిమపరుస్తూ ఘనపరుస్తూ మీ ఆత్మ ద్వారా నా జీవితాల్లో గొప్ప కార్యములు చేయబోతున్నందుకై మరొకసారి మీ నామానికి స్తుతి మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ నాతో పాటు ఏకీభవిస్తున్న సిస్టర్లో బ్రదర్లో ఏమైతే అయ్యా తండ్రి బలహీనతల గుండా అయ్యా బంధకాల గుండా వెళ్తున్నారో సమస్తమైన విడుదల అయ్యా దయచేయమని, వారికి బలాభివృద్ధిని శక్తిని అనుగ్రహింపజేసి వారి కన్నీటి బిందువులను తూడ్చి బలపరిచి అనేక మందికి మాదిరికరమైన జీవితాన్ని ఉన్నతమైన స్థితిని వారికి అనుగ్రహించమని, ఇది మొదలుకొని మీరు ఆశీర్వదించుట మొదలు పెట్టుమని పరిశుద్ధుడు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రతి సిస్టర్ని బ్రదర్ని మీ పాదాల చెంత సమర్పిస్తూ పరిశుద్ధుడు రక్షకుడైన యేసయ్య నామములో ఈ ప్రార్థన సమర్పించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.